హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట బల్సిపాటి. కొన్ని సినిమాలు భారీ బడ్జెట్లు పెడతారు. 200 కోట్లు పెట్టాము, 300 కోట్లు ఖర్చు చేసాము, 400 కోట్లు ఖర్చు చేసామంటారు. కానీ కాంటెంట్ పరంగా బలంగా ఉండదు. అటువంటి బాక్స్ ఆఫీస్ దగ్గర తేలిపోతాయి, ఫ్లాప్ అవుతాయి, ఘోరంగా ఫ్లాప్ అవుతాయి. అది మన తెలుగు భాషలోనూ జరిగినాయి, అలాగే తమిళ భాషలోను, హిందీ భాషలోను, చాలా అన్ని లాంగ్వేజ్లలో కూడా జరుగుతాయి. ఎప్పుడైనా కూడా కంటెంటే కథనే హీరోగా నమ్ముకున్నప్పుడు అది ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాయి అటువంటి సినిమాలు. సో ఈ మిరాయి సినిమా కూడా అట్లనే అనిపించింది నాకు. దర్శకుడు దీనికి, అలాగే రచన, డైరెక్షను ఒక్క అతనే, సినిమాటోగ్రాఫరే, డైరెక్టరు, కథ రాసింది కూడా ఆయనే, కార్తీక్ ఘట్టమనేని. సో హీరో తేజ సజ్జా, హీరోయిన్ రితికా నాయక్, శ్రియా చాలా కీ రోల్లో ఉన్నారు ఆమె ఇందులో. జగపతి బాబు ఒక కీ రోల్ చేశారు, జయరామ్ ఉన్నారు. ఇంకా హీరో పక్కన మనకి గెటప్ సీను క్యారెక్టరు, ఇంకా అట్లా మొత్తం మనకు తెలిసిన ఈ క్యారెక్టర్లు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఓవరాల్గా అయితే మనం గతంలో మాయా మంత్రాలు, తంత్రాలు సినిమాలు చూసాం. అందులో ఎట్లుంటది, ఒక మాంత్రికుడు ఉంటాడు, లేదంటే ఇప్పుడు పాతాళ భైరవి చూసుకున్నా కూడా, పాతాళ భైరవి మాంత్రికుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మహాబలవంతుడు, అతనికి మంత్రశక్తులు ఉంటాయి. చివరికి ఒక బలిదానం చేస్తే, రక్తం బలిస్తే, ఒక అమాయకుడైనటువంటి యువకుణ్ణి అమ్మవారికి బలిచ్చేస్తే అతనికి సర్వశక్తులు వస్తే దాంతో ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకోవచ్చు అనేది అతని యొక్క మెయిన్ మోటోగా ఉంటుంది. అయితే దానికి హీరో అతని యొక్క ఇదని తెలుసుకొని హీరో అతన్ని సంహరిస్తాడు. ఓవరాల్గా మంచికి చెడుకు మధ్య ఉంటుంది ఏదైనా కూడా. ఇది కూడా అంతే, మిరాయి కూడా. మిరాయిలో మరి ఆబ్వియస్గా హీరో మంచి పక్షానే ఉండాలిగా. అయితే హీరో చాలా ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా అల్లరి చిల్లరగా ఒక దొంగ క్యారెక్టర్, ఎక్కడ కాశీ నుంచి బయలుదేరి ఇటు హైదరాబాదు పాత బస్తీలో తేల్చడం ఏంటనేది మీరు సినిమాలో చూడాలి. తేజ సజ్జా మంచి ఆ హైటు, వెయిట్, ఆ జోషు, ఆ కాన్ఫిడెన్స్, హీరోలో ఆ లక్షణాలు ఉన్నాయి పుష్కలంగా. మంచి సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు ఉన్నాయి అనిపించింది. ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు. అలాగే కథలో 2 షేడ్స్ వస్తాయి ఇందులో మిరాయి సినిమాలో హీరోకి. ఒకటి అల్లరి చిల్లరగా తిరిగే సరదా కుర్రాడిగా సగభాగం ఉంటుంది. ఆ తర్వాత అతనికి ఒక పర్పస్ ఉంటుంది అతని లైఫ్కి. ఆ పర్పస్ వాళ్ళ అమ్మే త్యాగం చేసి ఉంటుంది చిన్నప్పుడే పిల్లాన్ని. వాళ్ళ అమ్మ ఎవరంటే శ్రియ, అంబిక క్యారెక్టర్. ఇందులో అతి శక్తివంతమైనటువంటి క్యారెక్టర్ ఎవరు అంటే మనోజ్. క్షుద్ర శక్తి, ఇప్పుడు ఇందాక పాతాళ భైరవి లాగా చెప్పా కదా, ఇతని లక్ష్యం కూడా అదే. ప్రపంచంలో ఉన్నటువంటి అశోకుడు దాచిపెట్టినటువంటి ఆయన శక్తులు, ఆయన కళింగ యుద్ధం తర్వాత అంత శక్తి ఆయనకి ఏడకి వచ్చింది. తనలోనే ఏదో ఒక దైవశక్తి ఉందని భావించి అందులో వాటినన్నిటినీ 9 గ్రంథాల్లో ఇది చేసి వాటిని 9 మంది యోధులకి అప్పచెప్పి వాటిని ఒక కాపలాగా పెట్టి ముందు తరాలకి దాన్ని మంచి నెగిటివ్ బ్యాడ్ జరగకుండా మంచి జరగాలనే ఉద్దేశంతోనే లోక కళ్యాణం జరగాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన వాటిని దాయబెడతారు. అయితే అది తెలుసుకున్నటువంటి ఈ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలి, తను చెప్పినట్టుగా తను ఆధిపత్యం చెలాయించాలి. మనకి పురాణాల నుంచి అదే కదా ఆధిపత్యం, లోక కళ్యాణము ఆధిపత్యం. ప్రపంచం మొత్తాన్ని తన హస్తగతం చేసుకొని ఆడించాలనే క్షుద్ర శక్తులు ఒకవైపు ఉంటాయి, వాటిని అడ్డుకునేది ఇంకొక వైపు ఉంటుంది. ఇదే మంచి చెడు. ఇది కూడా అదే. శ్రేయ క్యారెక్టర్ మదర్ సెంటిమెంట్తో దర్శకుడు తీర్చిదిద్దిన విధానం అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ నాకు బాగా అనిపించింది ఏంటంటే, అఫ్కోర్స్ సినిమా రిలీజ్ అయిపోయింది, మంచి టాక్ వచ్చింది, చాలా మంది చూసేసి ఉంటారు. ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాలి అని అనిపించింది ఏంటంటే, చాలా తక్కువ బడ్జెట్, ఏం భారీ బడ్జెట్ అనిపించలేదు, కానీ ఆ విజువల్ క్వాలిటీని తీసుకొచ్చిన విధానం అద్భుతం. అలాగే అసలు సినిమా చూస్తున్నప్పుడు అంతసేపు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఫ్రెష్
ఒక సినిమాటిక్ ఇదిలోకి మన ప్రేక్షకులందరినీ తీసుకెళ్ళినాడు డైరెక్టర్. ఎక్కడ బోరు కొట్టేదే ఉండదు. కొద్దిగా కొంచెం అక్కడక్కడ కొద్దిగా సాగరీత అనిపించింది కొన్ని సన్నివేశాలు తప్ప అంత 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 ఇదిగా ఒక కొత్త ప్రపంచాన్ని ఒక ఇదిని మనకి ఈ మిరాయి సినిమాలో చూపించాడు. అలాగే మనకి రాముడి ఎలిమెంట్స్, మిరాయి అంటే రాముడు ఆయుధం చివరికి. సో ఇప్పుడు విలన్ లక్ష్యం ఏంటి? మంచు మనోజ్ క్యారెక్టర్ అద్భుతంగా చేసేది, అసలు ఎక్దమ్ సరిపోయింది. అయితే ఇంకా ఆ క్యారెక్టర్ని పవర్ఫుల్గా చేసి ఉంటే బాగుండి అనిపించింది నాకు. ఎక్కడ పాటలు లేవు. హీరోయిన్ ఏంటి? టార్చ్ బేరర్ అనమాట. కథను నడిపించేది ఆమె. హీరోని వెతికి పట్టుకోవడం. ఎందుకు వెతికి పట్టుకోవాల్సి వస్తుందంటే ఆ 9 గ్రంథాలు కనుక ఏవైతే అప్పుడు అశోకుడు కళింగ యుద్ధం తర్వాత దాచిపెట్టిన అవి ఉంటాయో అవన్నీ ఒక దగ్గర వచ్చేస్తే వాటిని సేకరించి వాటి శక్తులు ఏమి లేదు 9 రకాల శక్తులు అనుకుందాం, శక్తి పీఠాలలాగా. ఆ శక్తులన్నీ తనలోకి అడాప్ట్ చేసేసుకుంటే తను పవర్ఫుల్ అవుతాడు, మోస్ట్ పవర్ఫుల్ అవుతాడు. ప్రపంచం మొత్తాన్ని తను పాలించగలడు, శాసించగలడు అనమాట. ఎవరు? మనోజ్ క్యారెక్టర్ లామా. సో అటు మనకి ఎక్కడెక్కడి నుంచో అటు దలై టిబెట్, చైనా, ఇటు అంతా చాలా చాలా అంటే దృశ్యపరంగా దర్శకుడు బేసికల్గా కెమెరామ్యాన్ కావడం వల్ల, అతనే కథను రాసుకోవడం వల్ల, అతనే డైరెక్షన్ చేయడం వల్ల చెక్కాడు ప్రతిదీ. చాలా బాగా చెక్కాడు డైరెక్టర్ ఘట్టంనేని. మొత్తం మీద అయితే అదే కార్తీక్ ఘట్టంనేని సినిమా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. హీరో నటన పరంగా 2 డిఫరెంట్ షేడ్స్, అలా సరదాగా చేసే క్యారెక్టర్ ఒకటి. తర్వాత తన లక్ష్యం ఆ క్షుద్ర శక్తిని అతన్ని అడ్డుకొని మంచి కాపాడాలి, దానికి ఒక ఆయుధంగా మారాలని ఒక యోధుడిగా మారినప్పుడు చేసేటటువంటి ఒక సీరియస్ యాక్షను 2 రకాలుగా రెండిట్లో బాగా చేశాడు. అలాగే గతంలో జై హనుమ భారీ హిట్ ఇచ్చింది వీళ్ళకి, ఈ హీరోకి. ఆ ఎలిమెంట్ను కూడా చూపించారు, బాగుంది అది కూడా. మొత్తం మీద కథ బలంగా రాసుకుంటే, బడ్జెట్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే, తక్కువ బడ్జెట్తో ఇది ఒక 70-80 కోట్లు అయ్యి ఉండొచ్చేమో, కానీ చూస్తే ఒక 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినంత అవుట్పుట్ వచ్చినట్టు అనిపించింది. ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి స్క్రీన్ మీద దర్శకుడు చూపించాడు. అలాగే మనం పెట్టే థియేటర్ టికెట్ కొని పెట్టే ఖర్చుకి సంతోషంగా అమ్మాయ మన డబ్బులు వృధా కాలేదనేటువంటి ఒక ఫీలింగ్ నాకు కలిగింది. మొత్తం మీద సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతం. నటీనటులు అంటే హీరోయిన్ శ్రేయ గారి క్యారెక్టర్, జగపతి బాబును జయరాం వీళ్ళ పాత్రలో చిన్నవే అయినా కూడా కథలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కథను మొత్తాన్ని మదర్ సెంటిమెంట్తో శ్రేయ అంటే అంబికా క్యారెక్టర్ ఆమె పిల్లవాడిని కన్న తర్వాత వదిలేస్తుంది కాశీలో. ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అనేదే మెయిన్ పాయింట్ అనమాట. అది థియేటర్కి వెళ్ళి చూడాలి. సో ఆమె కథ మొత్తాన్ని నడిపిస్తుంది. ఆ విధంగా తీర్చిదిద్దిన విధానం స్క్రీన్ ప్లే పరంగా కూడా చాలా బాగా దర్శకుడు పనితనం కనపడింది. అన్ని విధాల విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల ఇదిగా అనిపించింది. అయితే పిల్లలకి పెద్దలకి అందరినీ ఆకర్షించేటువంటి విధంగా ఫైట్లు కంపోజ్ చేశారు. అయ్యో కొన్ని శక్తులు కొత్తవి ఉపయోగించాడు డైరెక్టర్. ఇట్లా ఊరితే ఆ సౌండ్కి ఇదైపోవటం ఒకటి, అట్లా కొన్ని అడ్వాన్స్డ్ ఈ వీడియో గేమ్ల్లో వాటిల్లో పిల్లలకి బాగా కనెక్ట్ అయి ఉంటాయి కొన్ని. అక్కడ ఆయన ఉపయోగించిన కొన్ని శక్తులు, ఏది విలన్కి హీరోకి మధ్య జరిగే ఫైట్ సన్నివేశాలు అప్పుడు. కానీ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం అసలు అద్భుతం అనమాట. 1-2 చోట్ల కొద్దిగా మామూలుగా అనిపించాయి, కానీ ఓవరాల్గా అయితే చూస్తే ఇది ఒక 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనీసం 100 కోట్లు విజువల్ ఎఫెక్ట్స్కే ఖర్చు పెట్టారేమో అనే అంత గొప్పగా అవుట్పుట్ తీసాడు డైరెక్టర్. సో ఈ వేలో దర్శకుడు గొప్పతనం ఉంది, నటీనటుల్ని అతను ఉపయోగించిన విధానం, అలాగే వాళ్ళు ఇచ్చిన అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. ఓవరాల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇప్పుడు ఈ ఇయర్లో అనిపించింది నాకు. మన తెలుగు నుంచి వచ్చినటువంటి పెద్ద భారీ బడ్జెట్లు కాన్సెప్ట్లు తీసేసి పక్కన పెడితే, తక్కువ బడ్జెట్లో చాలా కంపోజ్డ్గా పర్ఫెక్ట్గా ఆబాల గోపాలాన్ని అలరించే విధంగా ఇప్పటి జనరేషన్కి, ఒకప్పటి మాయామంత్రాల సినిమాలు
ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ ఐడియాస్తో ఉపయోగించి తీస్తే ఎంత బాగుంటుంది అనేది దర్శకుడు ఘట్టమనేని కార్తీక్ చూపించాడు. ఆ తేజ సజ్జా అద్భుతంగా నటించిండు. హీరోయిన్ ఒక 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 ఇది ఉంది ఆ ఫేస్లో. నాకైతే మొనాలిసా ఆ ఫోటోల్లో నుంచి బయటకు వచ్చేసి సినిమా యాక్ట్ చేసింది ఏమన్నట్టుగా ఉంది. మరి ఆమె అయితే ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కడ గ్లామర్ కాన్సెప్ట్లు కాకుండా కథ ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. అలాగే ఒక ఫీమేల్ క్యారెక్టర్ హాంట్ చేస్తూ ఉంటుంది హీరోని, ఫైటింగ్ సన్నివేశాలకు కానీ అది కానీ వైలెంట్గా, ఏది విలన్ వైపు నుంచి వస్తుంది ఆమె. ఆ క్యారెక్టర్ కూడా బాగుంది. హీరో కొద్దిగా బాడీ బిల్డింగ్ చేసి కొద్దిగా ఒక దగ్గర అతను కథలో భాగంగా ఈ బేర్ బాడీతో కనపడ్డప్పుడు ఏంది ఈ జనరేషన్ అంతా ఫిట్నెస్ సిక్స్ ప్యాక్లు చేస్తూ ఉంటే ఇతనేంది చాలా సాఫ్ట్గా మామూలుగా ఉన్నట్టు అనిపించింది నాకు. హీరో తేజ సర్జా గారు బాడీ కొద్దిగా సిక్స్ ప్యాక్ చేయాలి, తప్పదు. ఇప్పుడు అట్లా చూడటం నాకే నచ్చలేదు. ఏంది ఈ పిల్లగాడు ఇంత వయసులో ఉన్నాడు, ఇంత సాఫ్ట్గా ఉంది ఏంది ఇంత అనిపించింది. అంటే కాస్ట్యూమ్స్ అవి ఉన్నప్పుడు సిక్స్ ప్యాక్ ఉందేమో అనుకున్నా. అంటే నాకు పర్సనల్గా అనిపించినటువంటి ఒక ఫీలింగ్ అనమాట. ఇవాళ రేపు హీరోలు ప్యాకులు అంటే సిక్స్ ప్యాక్ ఉంటేనే అని కాదు, ఆ వయసు అటువంటిది ఉండాలా, ఆ ఫిట్నెస్ ఉండాలి అంతే లెక్క. 50 అబౌవ్ అయిన వాళ్ళే శ్రద్ధ తీసుకొని ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇతను ప్యాక్లు ఉండాలి, కుర్రాడు కాదు. అట్లా అనిపించింది నాకు. మరి ఈ సినిమాకి అది పెంచితే బాగుండదని, బాగుండకపోవడానికి అస్తమానం బేర్ బాడీతో ఏం కనపడ్డావు, కానీ కనిపించిన ఒక్కసారైనా ఆ శ్రద్ధ ఉండాలి అనిపించింది నాకు. అదర్వైజ్ సినిమా మాత్రం చాలా మంచి సినిమా. చూడకపోతే పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఆ బాలగోపాలం ఫ్యామిలీ వీకెండ్లో మంచిగా చూడొచ్చు. మనం పెట్టిన డబ్బులకి ఏ విధమైనటువంటి నిరుత్సాహపడము, అనవసరంగా డబ్బులు వేస్ట్ అయ్యాయనే ఫీలింగ్ రాదు. పిల్లలకు మంచి అనుభూతి ఉంటుంది. చక్కటి సినిమా, ఎక్కడ ద్వంద్వార్థాలు కానీ ఏ విధమైనటువంటి చెత్తా చెదారం ఏముండదు, చాలా నీట్గా ఉంది. వైలెన్స్ కూడా, ఫైట్లు కూడా జనరల్గా మనం ఊరికే ఇప్పుడు ఫైట్లు చూసేస్తే అసలు దారుణంగా కొట్టడం, 10 మందిని పెద్ద పెద్ద రాడ్లు కొట్టుకొని తలలు బద్దలు కొట్టడం ఇట్లా ఉంటుంది. ఆడ ఫైటింగ్లు జరుగుతాయి కానీ ఎక్కడ నీట్గా ఒక వైలెన్స్ భావన, అబ్బాయి ఏంద్రీ ఈ వైలెన్స్ అనే ఒక ఫీలింగ్ ఎక్కడ రాదు. ఆ కథలో భాగంగా వాటిని కూడా ఆస్వాదిస్తాం. అంత బాగా ఓవరాల్గా కథనాన్ని స్క్రీన్ ప్లే మొత్తం అంత అద్భుతంగా దర్శకుడు నడిపించాడు. చాలా బాగుంది, అద్భుతమైన ఫిల్మ్. సో డైరెక్టర్గా మార్కులు పడ్డాయి అతనికి, డిఓపిగా మార్కులు పడ్డాయి. అలాగే అంటే మంచి స్టోరీ పాయింట్ కూడా చాలా బాగుంది. పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చారు. శ్రేయ గారి క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంది. జగపతి బాబు క్యారెక్టర్ కొంచెం ఉంటే బాగుంది అనిపించింది. అలాగే జయరామ్ గారి క్యారెక్టర్ మధ్యలో అట్లా స్పిరిచువల్ గురువులాగా హీరో కానీ డైరెక్ట్ చేసే విధానం అది బాగుంది. మంచు మనోజ్ విలన్ క్యారెక్టర్ కాబట్టి అసలు ఏకదమ్ సరిపోయిండు. ఆయనకి ఇంకా 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 అసలు ఆయన ఎనర్జీ లెవెల్స్ అల్టిమేట్, ఆ వాయిస్ మాట్లాడితే బాక్స్ బద్దలే, సరిపోట్లా. మనోజ్ని ఉపయోగించుకున్న విధానం ఆయన ఇదిలో 5% డైరెక్టర్ వాడినట్టు అనిపించింది నాకు. ఇంకో 5% వాడు ఉంటే, అంటే అంత పవర్ఫుల్గా తయారు చేసి ఉంటే క్యారెక్టర్ని ఇంకా బాగుండేది అనిపించింది నాకు. అద్భుతంగా చేసిండు, ఏకదమ్ సరిపోయింది ఆ లామా క్యారెక్టర్లో ఇది. తర్వాత అతని క్యారెక్టరైజేషన్లో కూడా అతను ఎందుకు అట్లా మారాడు అనేది ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది. అది చాలా లాజికల్గా అంటే రేషనల్గా అనిపించింది. ఇండియన్ సొసైటీలో ఉన్నటువంటి ఇది అవమానం, అపనమ్మకాలు, లేదంటే తక్కువ దారుణం అంటే సామాజిక అవమానం, కులపరమైన అవమానాలు, ఇట్లా అనేక రకాలుగా అవమానించి చిన్నప్పుడు ఆ పిల్లాన్ని చేయడం వల్ల అతని మైండ్ సెట్ మారి అట్లా తయారవుతాడు. దానికి చాలా రేషనాలిటీ అనిపించింది. అదే రియల్ లైఫ్లో ఇండియన్ సొసైటీలో ఎక్కడైనా సరే అవమానం అనేది, ఒక మనిషిని పదే పదే అవమానిస్తే అతను ఎట్లయినా మారచ్చు, అబ్నార్మల్గా వైల్డ్గా మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనే ఒక ఇదిని కూడా ఆ క్యారెక్టర్ ద్వారా దర్శకుడు చూపించాడు. మన ఇండియన్ సొసైటీలో ఉన్నటువంటి ఒక సామాజిక పరమైనటువంటి వివక్షలుని అక్కడ ఆ ఫ్లాష్ బ్యాక్లో మనోజ్కు జరిగినటువంటి, తన ఫ్యామిలీలో జరిగినటువంటి తన తల్లిని దారుణంగా తన తండ్రి ఇచ్చేసేసి ఆమెకి లేనిపోని దెయ్యం పట్టిందని అదని బాధేస్తుంది ఒక రకంగా. సో అట్లా
అతను ఆ తర్వాత అతను మైండ్ సెట్ ఎట్లా మారింది, అతను దేవుడే లేడు, అసలు దేవుడికే ఎదురెళ్తారు. అబ్బో మామూలుగా ఉండదు ఆ క్యారెక్టర్, అద్భుతంగా ఉంది. ఇంకా బలంగా డిజైన్ చేసి ఉంటే ఇంకా సరిపోలేదు అనిపించింది. విలనిజం స్ట్రాంగ్ ఉంటే హీరో ఇంకా రైజ్ అవడానికి బాగుండేది అనిపించింది. ఓకే, సినిమా చూసాకైతే డిసప్పాయింట్ అవ్వడం చాలా బాగుంది. సో అంటే ఈ స్టార్స్ పరంగా అంటే 5 స్టార్స్కి 3.5 ఇవ్వచ్చు అనిపించింది. నా వాళ్ళకైతే నేను అన్ని ఇస్తా మార్కులు. స్టార్స్ 5 out of 3.5.